హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనేది క్లాసెస్ వైజ్ ట్యుటోరియల్స్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్‌గా ఈ వీడియోలో వచ్చేసి నేను ఈజీగా అనేది మనం కలర్ అనేది ఎలాగ మిక్సప్ చేసుకోవచ్చు, మనం పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ నేను లోటస్ అనేది డ్రా చేశానండి. ఇది నేను ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేశాను. మీకు ఒకవేళ ఫ్రీ హ్యాండ్‌తో గాని రాకపోతే ట్రేసింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. నేను ఫస్ట్‌గా వైట్ కలర్ అనేది వేస్తున్నాను. వైట్ కలర్ అనేది మనం ఏంటంటే ఫస్ట్ వేసిన తర్వాత బేస్ కింద దానిపైన మనం రెడ్ కలర్ వేస్తే లుక్ అనేది కొంచెం షైనీగా వస్తుంది. అందుకే నేను ఫస్ట్ అనేది వైట్ కలర్ బేస్ వేస్తున్నాను. వైట్ కలర్ బేస్ వేసిన తర్వాత నేను రెడ్ కలర్ వేస్తున్నాను. సో, ఇలా ఒక పెటల్‌కి వేసి చూపిస్తాను. సో, ఈ వీడియో చూస్తే మీకు డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది నేను పెయింటింగ్ అనేది ఎలా చేస్తున్నాను అని చెప్పేసి. ఇక్కడ నేను బ్రష్ వచ్చేసి 1 నెంబర్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. చిన్నది స్టార్టింగ్ నెంబర్ ఇది. ఇది రౌండ్ బ్రష్ అండి. దీంతో అయితే మనకి కొంచెం డీటెయిలింగ్‌గా వస్తుంది. సో, ఈ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి నేను గోల్డ్ మెటాలిక్ కలర్ అనేది డీటెయిలింగ్ చేస్తున్నాను, అవుట్‌లైన్స్ అనేవి. సో, ఇక్కడ నేను బ్లెండింగ్ అది ఏం చేయట్లేదు. డైరెక్ట్‌గా రెడ్ కలర్ అనేది నేను వేసేస్తున్నాను. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఫైనల్‌గా అనేది. నెక్స్ట్ వీడియోస్‌లో బ్లెండింగ్ అది ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను.